తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఒక మార్గముగా వచ్చాడు. ఆయన కులమత జాతి రంగు భేదము లేనివాడు. అక్కడ నిలబడినారు వాళ్ళకి పోలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూలోకంలో ఉంటున్న మానవులందరినీ ప్రేమిస్తూ ఉంటున్నాడు. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, రంగు లేదు. అందరినీ భూలోకంలో ఉంటున్న ప్రజలందరూ ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. చాలా ప్రేమ గల దేవుడు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన ప్రేమ గల దేవుడు, ప్రేమిస్తూ ఉంటున్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడుగా ఉంటున్నాడు. యేసనగా రక్షకుడు, క్రీస్తనగా అభిషక్తుడు. యేసుక్రీస్తు యొక్క మార్గం. ఆయన అభిషక్తుడుగా మార్గంగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు అనగా యేసనగా రక్షకుడు, క్రీస్తనగా అభిషక్తుడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములకు ఆయన వచ్చినవాడుగా ఉంటున్నాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, పరలోక రాజ్యమును పొందలేకపోతున్నారని ప్రభువు యేసుక్రీస్తు సెలవిస్తూ ఉంటున్నారు. కనుక మానవుని యొక్క జీవితము పాపంలో ఉంటున్నది. మరి పాపంలో జన్మించిన వాడుగా ఉంటున్నాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే